షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదు అంటే ఎవరి మై గురించి గాడ్, మాట్లాడుతున్నారు? ఇట్ ఇస్ రియల్లీ బ్యాడ్. వెరీ ఎవరి బ్యాడ్. గురించి మాట్లాడుతున్నారండి? అది తెలిసి కూడా కొడుకు ఏం చేస్తున్నాడు? కొడుకు కొడుకే కాదు కదా, ఒక లీడర్ కూడా కదా. ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ అంటూ ఉండదా? ఇదేనా మనకు మనం నేర్చుకున్న సంస్కారం? ఒక లీడర్గా ఆయన బాధ్యత ఏంటి? మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాము? ఇట్లా ఆ, ఆ, ప్రతి ఒక్కరికి బాధ కలిగించే వార్తలు అంటే అసలు చెప్పడానికి కూడా బాగలేదు. ఆడవాళ్ళని గౌరవించడం పక్కన పెట్టు, అసలు సాటి మనుషుల్లాగా చూడాలి కదా. ఆ సో ఇట్లా షర్మిలకు జరుగుతుంటే, ఇంకా నాకు జరుగుతుంటే, ఇంకా ఆంధ్రప్రదేశ్లో మిగిలిన వాళ్ళకి ఎట్లా? మేమే పోరాడలేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళకి పరిస్థితి ఏంటండి? సో ఇన్ఫాక్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఆ ఫేస్బుక్ అకౌంట్ వెళ్ళి చూస్తే అపారెంట్లీ ఆ పేరు గల మనిషి ఇంకొకరు ఎవరు పులివెందుల్లో కేసు పెట్టారంట. ఈ పోస్టులకి నాకు సంబంధం లేదని చెప్పి. మరి పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే అది ఏమైతుంది? పులివెందుల ఎమ్మెల్యే ఎవరండి? పులివెందుల ఎమ్మెల్యేకి బాధ్యత ఉండదా? యా, వెల్ సెడ్, వెల్ సెడ్. ఫర్గెట్. ఇక్కడ తల్లి తండ్రి కొడుకు, ఫర్గెట్ ఇట్. ఒక లీడర్ గా మనకి బాధ్యత ఉంది, ఒక ఎమ్మెల్యేగా బాధ్యత ఉంది. ఆ బాధ్యతను ఏం చేస్తున్నాము? ఎవరు చేశారు అన్నది తెలియదు. మీ వాళ్ళ మా వాళ్ళ నాకు అనవసరం. ఒక క్రైమ్ జరిగింది, ఒక తప్పు జరిగింది. అది ఎవరు చేశారు అని కనుక్కోవాల్సిన బాధ్యత మనకుంది యాజ్ ఎ లీడర్. అది ఏమైంది? దట్స్